ఫామ్ చేసుకున్నారు మన మహిళా సంఘాలు. సొంతంగా డైరీలు ఫస్ట్ పెట్టింది మనమే. అంటే స్టేట్ అంతా ఒకటిగా ఉన్నప్పుడు కూడా చిత్తూరులోనే చేశాం. దానివల్ల ఇప్పుడు మనకు ఈవీసీ సార్ ఏం చెప్తున్నారంటే ఆర్డీఎస్ పిఎండిఎస్ రైతుకి ఇన్వాల్వ్ అయ్యి చెప్పినప్పుడే ఈ లెర్నింగ్ చెప్పాలి. మనం ఈ విధంగా పాలల్లో డిఫరెంట్ వస్తుందండి, మీరు చేసి చూడండి అంటే వాళ్ళు ఖచ్చితంగా మన ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. మీరంతా ఇదే ఇద్దు అదే ఇద్దు ఆర్ఎస్కే పోవద్దు యూరియా తేవద్దు అని అంటే మన మాట వినేవాళ్ళు కాదు. మనం కొంత అంతో ఇంత ఆవులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ని ఆవుల పాలల్లో ఉత్పత్తిని అంటే ఆర్డీఎస్. ఇప్పుడు అన్న దగ్గర రియల్గా మనకు ఇప్పుడు మన చంద్రా సారు స్టేట్ నుంచి వచ్చిండే వాళ్ళందరికీ కూడా చూపించినాము, అన్న కూడా చూపించినారు. తర్వాత నవిగిరి డివిజన్లో కూడా అక్కడ మనం రైతులు 10 మంది రైతుల దగ్గర చూపించామంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. బైరెడ్డిపల్లి అందరూ ఇక్కడికి వచ్చిండే వాళ్ళంతా కూడా ఎక్కువ పాలు ఉండేవాళ్ళే. పుంగనూరు డివిజను పలమనేరు వాళ్ళందరూ కూడా ఆవు పాలు మీకే ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ విడత డిఆర్డీఏ ద్వారా గంగవరము బైరెడ్డిపల్లి ఫస్ట్ బేస్ మండలాల్లో మనం డైరీ ఫామ్లు పెట్టాం. శ్రీజ అని అప్పుడు బిఎంసీలు పెట్టాం. మిగిలిన మండలాల వాళ్ళందరూ కూడా అక్కడ విజిట్ చేపించాం. అంటే పాలపైనే ఉండేవాళ్ళు కాబట్టి మీరు దీన్ని మనం ఎన్ఎంఎన్ఎఫ్ గ్రామాల్లో పోయి కేఏపీ చేస్తున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఆర్డీఎస్ కిట్లు అనేవి మనము రెడీగా పెట్టుకోవాలి. చెప్పిన వెంటనే రైతు ఏమంటాడంటే అయితే నాకు అమ్మ ఒక కిట్ నేను వేస్తానంటాడు. అప్పుడు దారాడుకోకూడదు మీరు విత్తనాలు. కోతలపొట్టులో మనకు సదాశివన్న అలాగా రైతు ఒక ఆయన డిపిఎంతో మాట్లాడారు. ఆయన సాఫ్ట్వేర్ ఆయన అక్కడి నుంచి వచ్చి ఫార్మింగ్లో దిగాడు అనమాట. 5 ఎకరాలు ఇప్పుడు మనకు టైఅప్ అయినాడు, మనతో టైఅప్ అయినాడు. దాంట్లో కూడా ఆయన ఏమి మన డిపిఎం సార్ చెప్పిన దానివల్ల 3 ఎకరాలు పిఎండిఎస్ 2 ఎకరాలు ఆర్డీఎస్ ఇస్తున్నాం. అంటే రెండింటికి డిఫరెంట్ చూపించడానికి ఆదాయం వస్తుందా ఎక్కువ. 2 కిట్లు ఒకటి, 1 కిట్ ఒకటి. కాబట్టి అందరూ ఎన్ఎంఎన్ఎఫ్ గ్రామాలకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు మీటింగ్ హాల్కి వెళ్తానే మీ పరిధిలో టోటల్ రైతులు ఎంతమంది, ఆర్డీఎస్ ఎంతమంది దగ్గర ఇప్పటి వరకు వేయించుంటారు, ఇంకా ఎంతమంది దగ్గర బ్యాలెన్స్ ఉన్నది, తర్వాత C3 రైతులు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ మీరు ఎక్సర్సైజ్ చేయాలి. పోయి గుమ్మన పడుకుండేదిరా. C3 రైతులు ఎంతమంది ఉన్నారు మీ అందరికీ ప్రత్యేకంగా ఐసీఆర్పీలందరూ కూడా ఆ C3 రైతులందరినీ కూడా ఎప్పుడు లోపల మారుస్తారు అంటే వాళ్ళకు ఎప్పుడు కిట్లు అందజేస్తారు, ఎప్పుడు మనం ఆర్డీఎస్ చేపిస్తామనేది యాక్షన్ ప్లాన్ చేయాలి. ఎన్ఎంఎన్ఎఫ్ గ్రామాలకు కూడా మనం కనెక్ట్ అవుతాం కాబట్టి ఎఫ్ఎంటీ వైజు పాత కొత్త ఐసీఆర్పీలందరూ కూడా ఎన్ఎంఎన్ఎఫ్ గ్రామాల్లోకి వెళ్తాం కాబట్టి అక్కడ కూడా ఇది ఫస్ట్ మొదటి మెట్టుగా మనం పెట్టుకుంటే సక్సెస్ అవుతాం. పాతానే ఘన ద్రవ జీవామృతం అంటే పేడ లేదు మూత్రం లేదమ్మా అంటారు.